హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నం కూర ఉన్నంత సింపుల్గా చేసేయచ్చు. ఈ బిర్యానీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, అంతే టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు బిర్యానీ చేసేటప్పుడు అన్నం మెత్తగా ఉండాలి, పొడి పొడిలాడుతూ ఉండాలి. వేసిన మసాలాలన్నీ రైస్కి అంతటికి సరిపోయే విధంగా వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది బిర్యానీ. అరకిలో రైస్ తీసుకున్నాను. 1 గంట ముందే 2 సార్లు కడిగేసి నీళ్లు వేసి నానబెట్టేసా. అరకిలో రైస్కి 6 గుడ్లు తీసుకున్నాను. ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో 2 లీటర్ల వరకు వాటర్ వేసి మసాలా దినుసులు వేసాను. కొంచెం సాల్ట్ రైస్కి సరిపోయే విధంగా, షాజీరా 1 స్పూన్ వేసాను. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు వేసాను. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. అన్నం విడివిడిగా వస్తుంది ఇలా ఆయిల్ వేయటం వల్ల. నీళ్లు మంచిగా తెల్లగాగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ ఇందులో వేసేసేయాలి. రైస్ 90% వరకు ఉడికిపోవాలి. అప్పుడే అన్నం మెత్తగా ఉంటుంది, బిర్యానీ కూడా మంచిగా వస్తుంది. ఈ రైస్లోనే హోల్ గరం మసాలా వేసి ఆయిల్ కూడా కొంచెం వేసి సాల్ట్ కూడా సరిపోయే విధంగా వేస్తే రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు దమ్ము పెట్టేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అంతా వస్తుంది. కాకపోతే సాల్ట్ పట్టడం అంటే ఈ టైంలోనే పడుతుంది. ఈ టైంలో సాల్ట్, హోల్ గరం మసాలా ఆ ఫ్లేవర్స్ మంచిగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వేసుకుంటే 90% ఉడికిన తర్వాత వార్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి, ఒలిచి పెట్టుకున్నవి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న వెల్లుల్లిపాయ 1 రెక్కలు తీసి దంచి పెట్టుకోవాలి. అల్లం కూడా చిన్న ముక్క దంచి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇందులో అన్నీ కలిపి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం సరిపోయే విధంగా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా 1 స్పూన్ వేసాను. ఆల్రెడీ రైస్లో వేసాం కదా, 1 స్పూన్ వేసాను. మసాలా పొడి కూడా 1/2 స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో బిర్యానీ చేస్తే ఎక్కువ ఘాటు ఉండదు, టేస్ట్ చాలా బాగా వస్తుంది. రైస్ అంతా కలిసి ఈ ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పెట్టి ఆ గ్రేవీ ద్వారా బిర్యానీ చేస్తే నిజంగా చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక పక్క అన్నం, ఒక పక్క కూర చేస్తే ఎంత టైంలో అయిపోతుందో ఆ విధంగా అయిపోయింది నాకు కూడా. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది గ్రేవీ అంతా. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసి ఈ గ్రేవీని అంతా వేసేయాలి. ఆ మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసేసేయాలి కొన్ని. వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ వేసేసి మూత పెట్టేసి ఏదన్నా వెయిట్ ఎక్కువ ఉన్నది పెట్టేసేయాలి పైన. మొదట 5 నిమిషాలు పెద్ద బర్నర్ మీద సిమ్లో పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల ఆయిల్ వరకు పైన అలా జల్లి మళ్ళీ మూత పెట్టేసేయాలి. చిన్న బర్నర్ మీద సిమ్లో పెడితే ఇంకా మంచిగా అంటుకోకుండా ఉడుకుతుంది. దమ్ పెట్టిన తర్వాత స్లోగా ఉడకాలి. కింద అంటుకోకుండా మంచిగా రావాలంటే చాలా వరకు మంట చాలా తక్కువ ఉండాలి. అప్పుడే మంచిగా అవుతుంది. బిర్యానీ కూడా మంచిగా పొడి పొడిలాడుతుంటుంది, మెత్తగా ఉంటుంది, తినడానికి కూడా హాయిగా ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. కింద నుంచి పై వరకు మంచిగా కలిపేసేయాలి. కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి పైన మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోయింది. కింద నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసేయాలి. నాకు హై బర్నర్ మీద సిమ్లో పెట్టాను, అందుకే లైట్గా అడుగంటింది. చిన్న బర్నర్ పెడితే అసలు అది కూడా అడుగంటదు, చాలా మంచిగా వస్తుంది. బిర్యానీ చేసేటప్పుడు కొంచెం అడుగంటితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలామంది వరకు ఇష్టపడతారు, ఆ లైట్గా మాడిన ఫ్లేవర్ కూడా. నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. వంటలతో పాటు ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి కూడా నా ఛానల్లో ఉంటుంది. యూజ్ ఉంటుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.